హాయ్ అండి. వేకువజామున బ్రహ్మముహూర్త కాలంలో పూజ చేసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొందరికి సాధ్యం కాదు. నేను కొన్ని టిప్స్ చెప్తాను. అంటే నేను అలా చేస్తాను. అదే మీకు చెప్తాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మనం వేకువజామున పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా రాత్రికి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, పాత్రలు కూడా ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకొని, స్వామివారి మందిరం కూడా ఈ ఉదయం పెట్టిన పువ్వులు ఇవన్నీ కూడా తీసేసి రేపటికి అవసరమైన దీపారాధన కుందులు అవన్నీ కూడా మనం ముందు రోజు రాత్రే చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము అంటే వేకువజామున మనకి తేలికగా ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తానండి. పువ్వులు కూడా మనం ఇలా సర్ది పెట్టుకుంటే రాత్రికి నేను ఒక 2-3 కలర్స్ పువ్వులు వాడతానండి. ఇప్పుడు 2 కలర్సే ఉన్నాయి. మార్నింగ్ తీసి పెట్టుకోవాలంటే మళ్ళీ టైం అక్కడ కొంచెం పోతుంది. సో నేను నైటే ఇలా పువ్వులు కూడా పెట్టుకుంటాను. ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక కవర్తో ప్యాక్ చేసుకొని ప్లేట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మార్నింగ్ మనం తీసుకొని వెంటనే సంప్రోక్షణ చేసుకొని స్వామివారికి అలంకరించుకోవచ్చు. పువ్వులు ప్లేట్లో పెట్టేసుకొని ఈ ప్లేట్ ఇలా కవర్లో పెట్టుకుంటానండి. మనకి పాలిథిన్ కవర్లు వస్తాయి కదా, కవర్లో పెట్టేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి ఇంక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్ ఇంక ఈ ప్లేట్ తీసుకొని ఆ కవర్ తీసేసి సంప్రోక్షణ చేసుకొని స్వామికి అలంకరించుకోవచ్చు కదా. తో పాటు ఈ విధంగా దీపాలు కూడా ముందు రోజే అంటే నైట్కి నేను రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా శంఖచక్ర దీపం ఒకటి, ఇలా ఒకటి 3, ఇదేమో పంచహారతి సిద్ధం చేసుకొని పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ నైవేద్యం కోసము, ఈ తీర్థం కోసము, ఈ సంప్రోక్షణ కోసం గ్లాసు, ఇది వేకువజామున పెట్టి నైవేద్యం పండ్లు పెడతాము వేకువజామున, అందుకోసము మధ్యాహ్నం 12 గంటలకి భోజనానికి ఈ కంచము ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకుంటానండి. మనకి పూజా గదిలో ఎంత తక్కువగా మనం అవన్నీ పెట్టుకుంటామో అంత తేలిగ్గా పూజ ఉంటుందండి. ఇప్పట్లో లాగా అందరూ చూపిస్తున్నారు కదా, గవ్వలని, గాజులని, తామర గింజలు, రకరకాలన్నీ పెట్టేస్తున్నారు. ఏనుగు బొమ్మలు, ఆవుల బొమ్మలు అన్నీ. అవన్నీ పెట్టుకుంటే కలిసి రాదండి. కలిసి వచ్చే సమయానికి ఎలాగైనా వస్తుంది. నేను మాత్రం అవేమి నమ్మను, అవేమి నేను పెట్టుకోనండి. మన పెద్దలు, మన పూర్వీకులు ఏ విధంగా అయితే పూజలు చేశారో అదే చేస్తాను. పూర్వం నుండి మనకు 3 రకాల దీపాలు ఉన్నాయండి. ఒకటి భగవంతుడి దగ్గర, ఒకటి తులసి కోట దగ్గర, ఒకటి ఈశాన్య మూలన. ఇవి 3 మాత్రం పెట్టుకుంటారు. అంతే తప్ప ఉప్పు దీపాలంట, ఆగ్నేయ దీపాలంట, ద్వార దీపాలు రకరకాలు పెట్టేస్తున్నారండి. గవ్వలు అన్నీ పెడుతున్నారు దేవుడి దగ్గర. అవన్నీ పెడితే కలిసి రాదు. కలిసి వచ్చే సమయానికి ఎలాగైనా కలిసి వస్తుంది. భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి, కానీ కలిసి రావాలి, అవి జరగాలి ఇవి జరగాలి అని అనుకుంటూ ఉంటే ఇంకా మన ఆశలు పెరిగిపోతా ఉంటాయి. భగవంతుని శ్రద్ధాభక్తితో పూజించాము. ఈ జన్మ ఇచ్చాడు, మానవ జన్మ. మానవుడు తప్పితే ఎవరు భగవంతుని పూజించే అవకాశం ఏ జీవికి లేదు. అవకాశం మనకు కలిగింది కాబట్టి సద్వినియోగం చేసుకొని భగవంతుని సేవించాలి అన్నది కూడా నా ఉద్దేశము. పూజా మందిరంలో ఇలా పటాలు కూడా ఇలా పైన ఉంటాయండి. పూజలో మాత్రము కేవలము ఇలా విగ్రహాలు మాత్రమే ఉంటాయి. పటాలు కూడా ఏమీ పెట్టను. అమ్మవారు, దుర్గాదేవి అమ్మవారి విగ్రహము, నారాయణమూర్తి, శ్రీ మహావిష్ణువు, పక్కన అమ్మవారు లక్ష్మీదేవి, అమ్మవారు కూర్చొని ఉంటారు, స్వామివారు నిలబడి ఉంటారు. ఇక్కడ వినాయక స్వామి, పక్కన సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇది మరుసటి రోజు పూజ పూర్తయిన తర్వాత చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశానండి, మీరు కూడా చూస్తారు అని. ప్రతిరోజు కూడా నేను 4కి లేస్తానండి. కరెక్ట్గా 4:30కి స్టార్ట్ చేస్తే 5 కంప్లీట్ అయిపోతుంది. లేదంటే ఎప్పుడైనా 4:30కి లేస్తే 5:30 అవుతుంది కంప్లీట్ అయ్యేటప్పటికి. ½ an hour పడుతుందండి. అది కూడా విష్ణు సహస్రనామ పారాయణ నేను రోజు చేస్తాను. విష్ణు సహస్రనామం చదువుతూ స్వామివారికి అలంకారము, అలాగే పంచహారతి, నైవేద్యం అన్నీ కంప్లీట్ అవుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేకపోతే ఇంకా త్వరగా కంప్లీట్ అవుతుందండి. కాబట్టి ప్రతిరోజు కుదరకపోయినా ఈ శ్రావణ మాసంలోనైనా సరే బ్రహ్మముహూర్త కాలంలో పూజ చేసుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.